హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ప్రాపర్టీస్. ఈరోజు మనకి 100 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి ఇంద్రేశం విలేజ్ అండి. పటాన్చెరు బస్ స్టాప్ నుంచి 4.5 కిలోమీటర్స్, అదేవిధంగా ఓఆర్ఆర్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. డైమెన్షన్స్ వచ్చేసి 2045 అండి. ఈ డైమెన్షన్లో చాలా చక్కగా మంచి ప్లాన్తో బిల్డ్ చేశారండి బిల్డర్. ఇంటి ముందున్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ కూడా వచ్చిందండి. లోపలికి వెళ్ళైతే చూద్దాము. మెట్ల కింద వాష్ ఏరియా కూడా వచ్చింది. చుట్టూ గల్లీ కూడా వదిలారు. మొత్తం ఫాల్ సీలింగ్ కూడా చేయించారండి. రెడీ టు మూవ్ అండి. ఈ ఇంటికి 80% వరకు లోన్ కూడా వస్తుంది. డైరెక్ట్ బిల్డర్ సేల్ అండి. ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి 68 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఈ లొకేషన్ నుంచి హైటెక్ సిటీ గచ్చిబౌలి కానీ నానక్రామ్ కూడా కానీ 1/2 hour to 40 minutes జర్నీ అండి. ఓఆర్ఆర్ త్రూ. ఎయిర్పోర్ట్ అయితే 1 hour టైం పడుతుంది. ఈ ఇంటికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చండి. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్స్ వచ్చేసి 3 and 4 నియర్ బై ఉంటాయండి. ముంబై హైవే నియర్ బై ఉంటుంది. మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఇల్లు కోసం చూస్తున్నట్టయితే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. ఈ ఏరియాలో లాస్ట్ 1 yearలోనే చాలా డెవలప్ అయిందండి. రోజు రోజుకి రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్వరపడండి. అదేవిధంగా నార్త్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ ఒకటి, దాంతోపాటు 110 స్క్వేర్ యార్డ్స్ G+1 ఈస్ట్ ఫేసింగ్ ఒకటి, అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఒకటి, ఈస్ట్ ఫేసింగ్ ఒకటి 100 స్క్వేర్ యార్డ్స్ గల హౌసెస్ సేల్కి ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చండి. దాంతోపాటుగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా సేల్కి ఉన్నాయండి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. అదేవిధంగా మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా చేస్తామండి. మీకు ఏరియా వైజ్ ఎలా ఉందో ఒకసారి పైకి వెళ్ళైతే చూపిస్తాను. లాస్ట్ 1 yearలోనే చాలా డెవలప్ అయిందండి ఈ ఏరియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.